నమస్తే, నేను కవిత. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో ఒకటి రేపల్లె నియోజకవర్గం. రేపల్లె నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు స్థానం కిందికి వస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తో పాటుగా ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ తను ఎంత మెజారిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ ఎన్నికల్లో తన స్ట్రాటజీ ఏంటి, ఏ ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తున్నారు, ఓవరాల్ గా తన ఎన్నికల వ్యూహం ఎలా ఉంది, ఇప్పుడు ప్రచారంలో అయితే ఉన్నారు, ప్రచారంలో ఉన్నందున ఓటర్ల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి, తనతోనే మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు అనగాని సత్యప్రసాద్ గారు. నమస్కారం అండి సత్యప్రసాద్. సో యు ఆర్ కవరింగ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఎవ్రీ విలేజ్ కవర్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది క్యాంపెయినింగ్ అనేది ఇక్కడ మీకు? ఒకటి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దశాదిశ నిర్దేశం ప్రకారం గత 5 సంవత్సరాల్లో కూడా మేము ప్రతి కార్నర్కి కూడా మేము గతంలో వెళ్ళున్నాం. అంటే మేము పార్టీ పరంగా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాలు పెట్టుకుని దాని తర్వాత అధికారులతో మేము ప్రజాప్రతినిధులు కలిసి జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామం కూడా టచ్ చేసాం. సో మాకు ఈ గ్రామాలు తిరగడం కొత్త అని కాదు, బట్ అయినప్పటికీ కూడా ఈ ప్రచారం ఒకటి. ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రానికి చారిత్రక అవసరం ఏంటి, ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఈ భావితరాలకి గట్టి పునాది వేసే ఒక గొప్ప నాయకుడు ఎవరు అని చెప్పేసి మనం చర్చించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఎలా ఉందంటే రెస్పాన్స్ అనేది? బ్రహ్మాండంగా ఉందండి. నేను ఎప్పుడు ఊహించని విధంగా. ఎందుకంటే మేము మామూలుగా ఇప్పుడు కూడా ప్రజల్లో మమేకమయ్యే ఉంటాము, అప్పటికి బాగుంటుంది. కానీ ఈ రోజున అందరికి కూడా ఒక ఫీల్ వచ్చింది, ఇది ఒక రాక్షసుడికి ఒక దైవ స్వరూపుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒక దేవుడుగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అండి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రకంగా లబ్ధి పొందారు. చిన్న పిల్ల దగ్గర నుంచి కడుపులో పిండం మనకి కడుపు దాల్చినప్పటి దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కూడా గౌరవంగా పంపించే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయటం, దాంతోపాటు ప్రతి ఒక్క స్థితిలో ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా అన్ని సంక్షేమ పథకాలు దాదాపుగా 111 సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి ఆ క్షేత్రస్థాయిలో అమలు కూడా బ్రహ్మాండంగా చేయడం, అది ఈ రోజున ఈ ప్రజాదరణకి కారణం. అందులో ముఖ్యంగా మా నియోజకవర్గం దీని యొక్క టిపికల్ అయినటువంటి టోపోగ్రఫీ జియోగ్రఫీ ఉన్నటువంటి ప్రాంతం. నేను గతంలో చెప్పున్నా, ఇది ఒక సైడ్కి సముద్రంలో తోసుంటుంది, ఒక హైవే కానీ ఏది కూడా పాస్ అవ్వదు, చాలా ఒక సైడ్కి ఉంటుంది, ఎవరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టరు. అలాంటిది గతంలో ప్రభుత్వాలన్నీ కూడా ఓటు బ్యాంకులుగా వాడుకున్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ చిన్న వాసన కూడా చూపించలేని పరిస్థితి. కానీ ఈ రోజున మేము గర్వంగా చెప్పగలుగుతాం, గర్వంగా వెళ్ళగలుగుతా ఉన్నాం. 2014 ముందుకి ఈ రోజుకి ఇంత అభివృద్ధిలో ఇంత వ్యత్యాసం చూపించాం కాబట్టి మేము గట్టిగా వెళ్తున్నాం. అందుకనే మాకు అంత ఘనస్వాతం వెళ్తూ ఉంది. ఈరోజు తీర ప్రాంతం, ముఖ్యంగా సముద్ర తీరమైన ప్రాంతంలో ఉన్న 4 విలేజ్ వాళ్ళు చూసాము మేము. దిండి, అడవులదేవి, కొత్తపాలెం, మూలగుంట, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఏ నాయకుడు రావడం కానీ ఎలాంటి అభివృద్ధి కానీ జరిగినటువంటి ప్రాంతం. కానీ ఈ రోజున బ్రహ్మాండమైన అభివృద్ధి మేము చేసాం కాబట్టి మేము ఈ యొక్క రిసీవింగ్ మాకు జరుగుతూ ఉంది. ఇప్పుడు 2014తో పాటుగా ఇప్పుడు కూడా మీరు ఒక మంత్రిని ఎదుర్కొంటున్నారు. గతంలో తనకి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, మీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా తను పొలిటీషియన్గా ఒక ఎమ్మెల్యేగా ఉంది. సో ఆయన్ని ఢీకొంటున్నప్పుడు మీకు ఇక్కడ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? కవిత గారు, ఈ రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంది కానీ దేవుడి దేవాల జైలు పోయే ఎక్స్పీరియన్స్ అయితే నాకు రాకూడదు, నాకు వద్దు, వచ్చిన రోజు నేను ఉండను, నాకు వద్దమ్మా. ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, మా ఎంపీ క్యాండిడేట్ సురేష్ మాల్యాద్రి గారు, ఈయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, ఒక డిగ్నిటీ ఉన్నటువంటి ఆఫీసర్, ఎంపీ క్యాండిడేట్. అవతల సురేష్ అనే మనిషి క్యాపిటల్లో ఈ అరటి మన చెట్లన్నీ నరికేసి క్యాపిటల్ కూడా ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి A1 క్యాండిడేట్ అతను. ఇక్కడ నేను మోపిదేవి వెంకటరమణ ఒక సీనియర్ పొలిటీషియన్, సీజన్డ్ పొలిటీషియన్ అవ్వచ్చు, కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందితే వీళ్ళందరూ కూడా చైతన్య పనులు పడితే ఎప్పటికైనా ఆయనకు నష్టం అని చెప్పేసి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది చేయకుండా, వీళ్ళందరికీ జీవితాన్ని చూపించకుండా వీళ్ళందరికీ కూడా తొక్కి పెట్టినటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. అందుకనే అతను చేసిన పాపాలు అతను కుటుంబ లబ్ధి కోసం చేశాడు తప్ప ఎప్పుడు కూడా ఎవరికైనా సాయం కూడా పడింది లేదు. సరే, దొంగ పని చేశాడు, నలుగురికి ఉపయోగపడ్డాడు, అది కూడా లేదు. సో ఎవరు కూడా వాళ్ళు అతను ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. మళ్ళా జైలుకు పోయే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మేము సహాయం చేయమని చెప్పేసి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు 2009లో పోటీ చేశారు, 2014లో పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత 2019లో మళ్ళీ పోటీ చేస్తున్నారు. యూజువల్గా మీరు ప్రచారం కోసం వెళ్ళినప్పుడు మీకు ఓటు పడాలంటే గతంలో మీరు ఏం చేశారు అనే దాంతో పాటుగా భవిష్యత్తులో ఏం చేస్తారనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు భవిష్యత్తులో ఓటు మీకు పడాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ హామీలు వాళ్ళకి ఇస్తున్నారు? ముఖ్యంగా మాది టైలెండ్ అండి, చాలా సాగు అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. నిజంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు అపర భగీరథుడితో పాటు మా ప్రాంత ప్రజలందరూ కూడా దైవుడితో సమానం. ఎందుకంటే
పట్టిసీమ ద్వారా లబ్ధి పొందిన ఎక్కువ శాతం మా ప్రాంతానికి చెందిన వారే. ఎందుకంటే ఏదైతే తెనాలి మన కృష్ణా డెల్టా వెస్టర్న్ ప్రాంతం ఉందో ఈ 4-5 నియోజకవర్గాలు వస్తాయి. ఈ తెనాలి, పొన్నూరు, వేమూరు, మాది, బాపట్ల, కొద్దిగా పరుచూరు. ఈ ప్రాంతంలో గత 4 సంవత్సరాలు వర్షాలు లేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక విజన్ ఏదైతే పట్టిసీమ ఉందో దాని ద్వారా గోదావరమ్మ తల్లి వచ్చి కృష్ణానదిలో కలవటం, ఆ ఒక మినరల్స్తో కూడినటువంటి గోదావరమ్మ తల్లి ఏంటంటే కమ్స్ అక్రాస్ ఆల్ ద ఫారెస్ట్ ఏరియా అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినరల్స్ కాబట్టి అది వచ్చి కలవటం మూలంగా ఈల్డ్ కూడా గతంలో 25 బస్తాలు వచ్చేది ఈ రోజున 40-50 వస్తూ ఉన్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్. సో బ్రహ్మాండంగా రైతు కూడా చూస్తూ ఉన్నారు. కాకపోతే టేలెంట్ అయ్యేటప్పటికి ఇప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు దిండి దగ్గర నుంచి ఒక పాలరేవు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్, అలాగే అడవులు దివి, ఆ రెండు కూడా శాంక్షన్ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. జియో లెవెల్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది. అలాగే మాకు చెరువుపల్లి మండలంలో కూడా మాకు కొన్ని ఉన్నాయి, గూడవల్లి, బుల్సులపాలెం అని, అక్కడ కూడా ఈ సాగునీరు సమస్యలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తీర ప్రాంతం మంచినీరు చాలా ఇబ్బంది, అంతా ఉప్పు నీళ్ళు కాబట్టి చాలా ఇబ్బంది. వాటర్ గ్రిడ్ కింద మనకి ఏదైతే లోకేష్ బాబు గారు ఫేస్ వైజ్ చేస్తా ఉన్నారో దాంట్లో ఇక్కడ రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు నెక్స్ట్ ఫేజ్లో తప్పకుండా పెట్టి ఏదైతే కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి అందరికీ ప్రతి ఒక్క మనిషికి కూడా కావాల్సిన వాటర్ ట్యాప్ ద్వారా ఇస్తున్నారో అది కూడా ఇస్తా అని చెప్పారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కనెక్టివిటీ కూడా మీరు చూశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు చేసినట్టు అభివృద్ధి. కనెక్టివిటీ సింగిల్ రోడ్స్ ఉన్నాయి రేపల్లికి, ఎక్కడికి పోవాలన్నా కూడా ఇక్కడికి, ఆఖరికి ఈరోజు అడవులదేవి కొత్తపాలెం కూడా డబుల్ రోడ్ వేయగలిగాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఒక ప్రోయాక్టివ్ మనిషి కాబట్టి మేము వెళ్ళి వారికి ప్రజెంట్ చేయంగానే ఎస్ వీ హ్యావ్ టు డూ అని చెప్పి ఒక పాజిటివ్ మోడ్ చేశారు కాబట్టి మేము చేయగలిగాం. మీరు పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. గతంలో చూసినటువంటి పొలిటికల్ క్యాంపెయినింగ్కి ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ క్యాంపెయినింగ్కి దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ కదా, చాలా కనిపిస్తోంది అది. సో దాన్ని ఎలా కోపప్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు? ఇప్పుడు సిస్టమ్ ప్రకారం మనం కూడా ఈల్డ్ అవుతూ ఉంటాము మేడం కవిత గారు. ఎందుకంటే ఎప్పుడంటే 30 years గ్యాప్ ఉంది మాకు పొలిటికల్ దీనికి. అయినప్పటికీ కూడా మేము పాలిటిక్స్లో కీన్గా ఉండి ఇన్వాల్వ్ అయ్యి మన ముఖ్యమంత్రి గారితో మాకు పర్సనల్గా కొద్దిగా అటాచ్మెంట్ ఉండబట్టి మనం దగ్గర నుంచి మేము పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజున 2009లో ఇక్కడ ముఖ్యంగా వ్యాన్ పీక్ ఏదైతే ఉందో మెయిన్ స్కామ్, ఆ నిజాంపట్నం అనేది మా కాన్స్టిట్యున్సీ రావడం, ఆ పోర్టు మూలంగా ఆ రోజు దౌర్జన్యంతో 2009లో రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మాజీ మంత్రి అవ్వచ్చు మోపిదేవి వెంకటరమణ, వాళ్ళు చేసిన దౌర్జన్యంతో ఓడిపోయింది తప్ప ఎక్కడ కూడా ప్రజల్లో మాత్రం బ్రహ్మాండమైన ఆదరణ ఆ రోజు ఉంది, మొన్న ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా తప్పకుండా ఉంటుందమ్మా. చంద్రబాబు నాయుడు పదే ఒకే మాట చెప్తున్నారు, మీ భవిష్యత్తు నా బాధ్యత అనేది. అది ఎంతవరకు గ్రామాల్లో రీచ్ అయింది అనుకుంటున్నారు? ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తోడు నెక్స్ట్ 5 years అనేది కూడా మీ జనరేషన్, ఈ జనరేషన్కి సంబంధించినటువంటి బాధ్యత, అభివృద్ధి అనేది నా బాధ్యతగా తీసుకుంటానని చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ఆయన తీసుకుని ముందుకు వచ్చారు. అవన్నీ కూడా సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా తీసుకొచ్చారు. నేను చెప్పినట్టుగా ప్రతి ఫేస్లో చిన్నపిల్లల దగ్గర నుంచి నిరుద్యోగస్తులు ఉన్నప్పుడు ఉన్నారు కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ చరిత్రమ్మా, ఇది ఒక చరిత్ర. ఇప్పుడు 2014-19 అనేది ఒక చరిత్ర. లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా అనారోగ్యం చనిపోకూడదని చెప్పేసి అత్యధికంగా నా కాన్స్టిట్యున్సీ దాదాపు 15 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను. అంటే ఎంతమందికి మామూలుగా చిన్న ఫ్యామిలీ చూడండి, అందరూ పేదవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఒక 5 లక్షలతో ఆపరేషన్ చేసుకోవాలంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు డై, కానీ వాళ్ళు చేసుకునే పరిస్థితి వాళ్ళకి లేదు, అప్పుల పాలైన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఆదుకునే విధంగా ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, విద్యోన్నతి అవ్వచ్చు, స్కాలర్షిప్లు అవ్వచ్చు, అట్లా రకరకాల స్కీమ్స్ మనం వాళ్ళ ఇళ్ల దాకా తీసుకొచ్చి బిజినెస్ ఆంటర్ప్రినర్షిప్లో మనకి ఇవ్వటం. కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నాం ఇదంతా టోటల్గా 100% ఫిషర్మెన్ విలేజ్. ఇది ఒక్క రోడ్ ఉండేది కాదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు ఫిషరీస్ మినిస్టర్గా పుల్లారావు గారు ఉన్నప్పుడు ఒక స్పెషల్ దీని కింద నాబార్డ్ కింద తెచ్చి ఇక్కడ ప్రతి ఊర్లో కూడా మ్యాక్సిమం అంటే అన్నీ ఒకేసారి చేయలేము, మ్యాక్సిమం చేసాము. దాని తర్వాత వీళ్ళకి హై స్కూల్ అనేది ఎప్పుడో కల 2009లో నేను చెప్పాను. నేను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు అయితే నేను ప్రామిస్ చేశాను. కానీ అప్పుడు మంత్రిగా ఉండి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి కూడా ఇది రాదు స్కూల్ అని చెప్పాడు. కానీ 2014 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ గ్రామస్తుల ఒక చొరవతో, గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో, గంటా శ్రీనివాస్ గారి కృషితో హై స్కూల్ తెచ్చాను. అలాగే రెసిడెన్స్ స్కూల్ ఫర్ గర్ల్స్, ఫిషర్మెన్ గర్ల్స్కి ఇక్కడ పెట్టించాము. సైక్లోన్ షెల్టర్స్ కట్టించాము, వాటర్ ప్రాబ్లం తీర్చాము. ఇట్లా ఇంకా వాళ్ళ కోరిక ఒకటి ఉంది, ఇక్కడ పిహెచ్సి కావాలని. తప్పకుండా పిహెచ్సి కూడా నెక్స్ట్ అది కూడా, ఎందుకంటే మెడికల్గా తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి ఎలా 2 hours పడుతుంది కాబట్టి తప్పకుండా అది కూడా నెక్స్ట్ తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లా ఈ ఒక్క ఊరని కాదు, రేపల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిది కూడా మేము డెవలప్ చేసాము. ఆరోగ్యపరంగా అయితే మేము చెప్తా ఉన్నాను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ రేపల్ల ఆసుపత్రి 35 పడకల ఆసుపత్రి, కానీ స్టేట్ బెస్ట్ సిహెచ్సిగా మొన్న అవార్డు వచ్చింది. అంటే మేము దాన్ని అలా అభివృద్ధి చేసాం. సో దాంతోపాటు రహదారులు అవ్వచ్చు, మనకి స్కూల్ బిల్డింగ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ పబ్లిక్ ఏది రిక్వైర్మెంట్ ఉందో ప్రయారిటైజ్ చేసుకుని కనెక్టివిటీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అదే మాకు ఈరోజు శ్రీరామ రక్షగా ఉంది. అలాగే సంక్షేమ పథకాలు చరిత్రలో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా బాధపడకుండా ఉండాలని చెప్పే లక్ష్యంతో ఏదైతే మాట ఇచ్చారో 200 రూపాయలు వేయి చేయటం, అలాగే అడగకుండా 2,000 చేశారు. రేపు రాబోయే 3,000 చేయబోతా ఉన్నాం.
హీఈస్ ఎ వెల్త్ క్రియేటర్. హీ నోస్ హౌ టు క్రియేట్ వెల్త్ అండ్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద పూర్. సో ఒక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి క్షేత్రస్థాయిలో అమలు కూడా బ్రహ్మాండంగా చేయాలనే లక్ష్యంతోనే ఆయన ఒక టెక్నాలజీ వాడి ఆయన ఒక డిఫరెంట్ వేలో ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. పసుపు కుంకుమ ఉంది, మొన్న అడగకుండా ఇచ్చాము. ఈరోజు మహిళామతలు అందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు బ్యాంకర్స్ కావాలని మార్చ్ 31 కోసం ఆపుకుని దొంగ మాటలు చెప్తా ఉన్నది. సెకండ్ చెక్ ఇవ్వలేదు, కానీ లేకపోతే ప్రతి దగ్గర కూడా మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ పసుపు కుంకుమ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ప్రజల్లో చాలా ఆనందంగా ఉంది. ఈయన మీద నమ్మకం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు గారు మాట ఇస్తే చేస్తారు, రుణమాఫీ చేశారు, ఇవన్నీ అడగకుండా చేశారు. మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కావాలంటే, ఒక బంగారు పునాది వేయాలంటే తప్పకుండా ఆయన అయితేనే బెటరు. ఇలా జైలుకు పోయి మళ్ళీ జైలుకు పోయే వాళ్ళు మాకు వద్దు అనే లక్ష్యంతోనే ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ మీ గెలుపుకు శ్రీరామ రక్ష, లేకపోతే భవిష్యత్తు కోసం ఒక అభయ హస్తం లాగా ఉన్నప్పటికీ కూడా అనగాని సత్యప్రసాద్కి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి? ఎందుకు గెలుస్తాననే ఒక ధీమా ప్రచారంలో అది చూపిస్తున్నారు మీరు? నేను మీకు చెప్పానమ్మా, అంటే అది మా పార్టీ డిసిప్లిను. బికాజ్ వేరే వాళ్ళు ఎవరు కూడా ఎలక్షన్ టు ఎలక్షన్ కనపడరు, ఎవరు మాట్లాడరు, ఇంటికి వస్తే వెయిట్ చేయాలి. మా దగ్గర అలాంటివి ఉండవమ్మా. మేమంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటాం. ఎప్పుడు కూడా అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము. మేము ఎక్కడ బిజీ ఉన్నా కూడా మాకంటూ మా నాయకులు వారు నా బాధ్యత తీసుకుని వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు నేను చెప్తా ఒకటి, నగరం అనే ఒక సెంటర్ ఉంది, మీరు వెళ్తూ ఉంటే కనపడతా ఉంటుంది. అక్కడ ఒక ఎస్టీ కాలనీ ఉంది. మొత్తం 125 ఇళ్ళు కాలిపోయినాయి. నేను ఆ రోజు అమెరికాలో ఉన్నా, నేను లేని ఇక్కడ. ఇట్ హ్యాపెండ్ ఇన్ 2015. కానీ నా సైన్యం, నా మనుషులు వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సిన ప్రత్యామ్నాయ భోజనాల దగ్గర నుంచి, ప్రత్యామ్నాయ బట్టల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా 3 రోజుల్లో సెటిల్ చేసి, ఈవెన్ గవర్నమెంట్ యంత్రాంగం చేయండి కూడా మా ప్రజలు, మా నాయకులు చేసి వాళ్ళందరికీ మళ్ళీ రీహాబిలిటేషన్ కింద మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారితో హౌసింగ్ స్కీమ్ మీద కట్టించాం. అదే బట్ ఆ ఇన్స్టెంట్గా ఆ స్పందన అనేది మా నాయకుల డిసిప్లిన్ కాబట్టి ఉంది. ప్లస్ మేము ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు 3 సార్లు ప్రతి ఒక్క ఇంటికి తట్టాము మేము డోర్. అమ్మని సమస్య ఏంటి, ఈ సమస్య ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు, నీకు రేషన్ కార్డు ఎందుకు రావట్లేదు, లేదు పెన్షన్ ఎందుకు రావట్లేదు, అలా చెప్పేసి అన్నీ కూడా పరిష్కరించాం. అందుకే మేము అంత హక్కుగా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున. అమ్మ నీకు ఇక్కడ రోడ్డు లేదు, మేము రోడ్డు వేసామా లేదా, ఈసారి ఒక్కసారి మాకు ఇంకోసారి అవకాశం ఇవ్వండి, చారిత్రక అవసరం అని చెప్పగలుగుతాం. మేము అందుకు అంత దమ్ముగా చెప్పగలుగుతాం. అంటే వీ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ దేర్ కాల్స్, అటెన్షన్స్ వెన్ ఎవర్ దే రిక్వైర్డ్. సో టుడే ఇట్స్ అవర్ రిక్వెస్ట్ ఫర్ దెమ్ టు ప్రొటెక్ట్ ద స్టేట్ ఫ్రమ్ థీవ్స్, హూలిగన్స్, వాట్ ఎవర్ యూ కాల్. ఇంత గట్టిగా మేము చేసామని చెప్పగలుగుతున్నారు, మేమే గెలుస్తామని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నప్పటికీ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం ఫర్ ద క్యాంపెయిన్ కావచ్చు, ఎలక్షన్కి అనేది. రాత్రికి రాత్రే మారిపోయేటువంటి పాలిటిక్స్ ఉంటాయి, లేకపోతే ఏదో మతలబులు అనేవి కనిపిస్తుంటాయి. వీటన్నిటి నుంచి మేల్కొని ఉండాలి. ఒక రైట్ క్యాండిడేట్ని, ఒక పర్ఫెక్ట్ పర్సన్ని ఎన్నుకోవాలంటే డెఫినెట్ అమ్మా. మనం చూసాము, మనము సొంత బాబాయిని చంపేసేసి దాన్ని ఒక గుండెపోటు అన్నారు, మళ్ళీ పొద్దున్నే లెటర్ మళ్ళీ ఈవినింగ్ చూపించారు. అది చిన్న ఎల్కేజీ స్టూడెంట్కి చెప్తారు మర్డర్ అని. అయినప్పుడు దాన్ని అంటే అలా చిత్రీకరించి ఏమైనా చేయగాలి, ఏదైనా చేసి గెలవాలో లేకపోతే ఏదైనా చేయగల సత్తా, ఆలోచన, దుర్మార్గం చేసే ఆలోచన వాళ్ళకుంది. కానీ ప్రజల రక్ష, ప్రజలు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని తప్పకుండా గౌరవిస్తారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన తప్పకుండా గౌరవిస్తూ పాటు వారి యొక్క ఏదైతే ఈ యొక్క కష్టకాలంలో ఉందో ఆదుకుందామనే లక్ష్యంతోనే అందరు ప్రజలు పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ 12 రోజులు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి గొడవలకు కూడా తావు లేకుండా 100% ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అండగా ఉండి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని మళ్ళా ముఖ్యమంత్రి గారి చేసేదాకా కూడా అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాం. సో యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్? డెఫినెట్లీ అమ్మ, నో డౌట్. మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మెజారిటీ అనేది చెప్పలేమమ్మా, తప్పకుండా బట్ మంచి మెజారిటీ వస్తుంది. లాస్ట్ టైం కంటే ఎక్కువ వస్తుంది చెప్పేసి. ఓవరాల్ గా 175 స్థానాలకి సంబంధించి, అలాగే 25 ఎంపీ స్థానాలకి సంబంధించి ఎంత మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? We'll have 2/3 of assembly seats definitely, because we have done good work and all the MLAs, selection of MLAs excellent ఉంది. ఈవెన్ ఇఫ్ మీరు 25 మంది ఎంపీ క్యాండిడేట్ మీరు చూసుకోండి, బేరీ చేసుకోండి. టీడీపీ పెట్టినటువంటి 25 మంది ఎంపీ క్యాండిడేట్లు కూడా మంచి జమ్, అంటే దే కూడా క్యారెక్టర్తో ఉన్నటువంటి మనుషులు. అటున్న ఎంపీ క్యాండిడేట్లు మొన్న అలా బాబాయిని చంపేసిన అతను, ఇక్కడ చెప్పాను మా దగ్గర ఏమో క్యాపిటల్ రాకుండా చేసిన అతను, ఇట్లాంటి ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక్కరికి కూడా ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి కాదు, అందరికీ నల్ల మచ్చ. అలాంటి క్యాండిడేట్లను వాళ్ళు క్యాండిడేట్గా పెట్టారు. అది కూడా కరెక్ట్ కాదంటే వాళ్ళ చరిత్ర అలాంటివే అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఎవరైతే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో,
ఇప్పుడు మీరు కష్టపడినా, వీళ్ళు కష్టపడినా, మనం కష్టపడినా, మేము కష్టపడినా అందరూ కూడా మన భావితరాల కోసం కష్టపడతాం, మన పిల్లల కోసం కష్టపడతాం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతాం. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారినే బలపరచాలని చెప్పే లక్ష్యంతోనే అందరూ ఆలోచన చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది రిజల్ట్. మీకు మే 23 తారీఖు మళ్ళీ నేను కవిత గారిని కలుస్తాను, మళ్ళీ మాట్లాడతాను. నేను ఇక్కడ ఉంటే ఇక్కడ కలుస్తా, గుంటూరులో కలుస్తా, హైదరాబాద్లో కలుస్తా. తప్పకుండా దీనికి నేను ఆ రోజు ఆన్సర్ చెప్తాను. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. తను ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏపీలో గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తామని చెప్తున్నారు. మరి అయితే ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు, ఎవరికన్ని ఓట్లు సీట్లు రాబోతున్నాయి, వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్ యూ డిసైడ్.